ఏలూరు జిల్లా కుక్కునూరు మండలంలో అతిసార కలకలం రేపుతోంది. కురుముల తోడు కొత్తూరు గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. వాంతులు విరేచనాలతో 7 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ఇప్పటికే 2 రోజుల్లో 2 మృతి చెందగా మరో 3 పరిస్థితి విషమంగా ఉంది. వైద్య సిబ్బంది హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నా కూడా అతిసార అదుపులోకి రావడం లేదు. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఏలూరు నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంటే అతిసార వ్యాధి ప్రబలడానికి కారణాలు ఏంటి అసలు? సుమిత్ర, అతిసార వ్యాధి ప్రబలటానికి అటు ఏజెన్సీ ప్రాంతాల్లో అటు కొండ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా మంచినీటి సమస్య ఏర్పడింది. గత 2 రోజుల నుంచి కూడా కురిసిన వర్షాలతో అక్కడ ఉన్నటువంటి గిరిజనులు కొంత గుంటలు తీసుకుని ఆ గుంటలో వాటర్ని వాళ్ళు మంచినీరుగా చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే మంచినీటిలో కొంత కలుషితం కలగడం వలన అక్కడ ఉన్నటువంటి మురుగునీరు కూడా కలుషితం కావడంతో వాంతులు విరోచనాలు గత 2 రోజుల నుంచి కూడా అవుతున్నాయి. అంత ఊరంతా కూడా అంటే కురుముల తోగులో దాదాపు 50 కుటుంబాలు ఉంటాయి. దాదాపు 100 మంది అక్కడ ప్రజలు జీవిస్తున్నారు. ఒక గిరిజన తండాలా ఉంటుంది. అక్కడ ఈ గిరిజనులంతా కూడా మంచినీటి సమస్య ఎదుర్కొంటున్నారు. ఆ సమస్యతోనే ఇప్పుడు అతిసార వ్యాధి ప్రబలినట్టు కూడా తెలుస్తుంది. నిన్న బుజ్జమ్మ అనే 70 ఏళ్ల వృద్ధురాలు కూడా అతిసార అంటే ఎక్కువగా వాంతులు విరోచనాలు అయ్యి ఆవిడ మృతి చెందింది. ఆ తర్వాత సమాచారం అందుకున్నటువంటి అధికారులు వెంటనే అక్కడికి నిన్నటి నుంచి కూడా కొంత మెడికల్ సిబ్బందిని పంపించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలుక్కోకుండా చర్యలు కూడా తీసుకుంటున్నారు. కానీ ఈ రోజు కూడా 7 ఏళ్ల బాలుడు దేవదాస్ అనే బాలుడు కూడా మృతి చెందడం జరిగింది వాంతుల విరోచనాలతోనే. అలాగే మరికొంతమంది పరిస్థితి కూడా వాంతుల విరోచనాలతో విషమంగా ఉండటం వారందరినీ కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్కి అక్కడి నుంచి కూడా తరలించడం జరిగింది. ఇదే సందర్భంలో ఇంకా కొంతమంది అతిసార వ్యాధి ప్రబలి ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఏలూరు జిల్లా వైద్య శాఖ అధికారులు వెంటనే స్పందించడం జరిగింది. ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నటువంటి అధికారిని అక్కడికి వెంటనే పంపడం జరిగింది. ఇదే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మెడికల్ సిబ్బందిని అంతా కూడా అలర్ట్ చేసి వారికి అవసరమైన వైద్య సహాయ సహకారాలను కూడా అధికారులు అందిస్తున్నారు. కానీ ఇంకా వాంతులు విరోచనాలు అయితే కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి అవుతూనే ఉన్నాయి. అతిసార వ్యాధి ఇంకా ప్రబలుతుందని విజృంభిస్తుందని చెప్పి వాళ్ళంతా కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్న కురుముల తోగులో ఈ పరిస్థితి ఉంటే నేడు అక్కడే ఉన్నటువంటి కుంకునూరు మండలంలోనే కొత్తూరు గ్రామంలో కూడా ఇదే పరిస్థితి. అక్కడ కూడా దాదాపు 30 గిరిజన కుటుంబాలు ఉంటాయి. దాదాపు అక్కడ 100 మంది వరకు కూడా ప్రజలు నివసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వారు కూడా ఇప్పుడు ప్రబలినటువంటి అతిసార వ్యాధితో కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. నిన్నటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా 2 మృతి చెందడం, ఒక వృద్ధురాలు అలాగే బాలుడు మృతి చెందడం, మరి 3 పరిస్థితి విషమంగా ఉండటం, వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం, ఇదంతా కూడా చూస్తుంటే ఆ ప్రజలు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులంతా కూడా కొంత భయాందోళనకు గురవుతున్నారు. వెంటనే ప్రభుత్వం తనకి మంచినీరు అలాగే ఇతర సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పుకోవడం కూడా గ్రామస్తులంతా కూడా అధికారులు అయితే కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అటు మొన్నటిదాకా ఓట్ల సందర్భంగా అధికారులు పెద్ద ఎత్తున అందరూ కూడా తరలి వచ్చారు ప్రజాప్రతినిధులు. కానీ ఓట్లు ముగిసిన తర్వాత తమకు పెద్ద ఎత్తున ఇటువంటి కష్టం వస్తే తమను ఎవరూ పట్టించుకోవట్లేదని చెప్పుకోవడం వాళ్ళంతా కూడా కొంత ఆందోళనకు గురవుతున్న సందర్భం. ఇదే సందర్భంలో అధికారులు అయితే కూడా కొంత ప్రత్యామ్నాయంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ అతిసార వ్యాధి అయితే కూడా ఇంకా కంట్రోల్లో రాని పరిస్థితి కూడా నెలకొని ఉంది. సుమిత్ర, అంటే ఇది అధికారుల దృష్టికి ఎప్పుడు వచ్చింది? ఇప్పటికే 2 చనిపోయినట్టుగా తెలుస్తుంది, 3 పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది, అలాగే హెల్త్ క్యాంప్స్ కూడా నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అంటే ఓవరాల్ గా అతిసార ప్రబలుతోంది అన్న ఇన్ఫర్మేషన్ అసలు ఎప్పుడు బయటకు వచ్చింది? మరి ఆ తర్వాత అధికారులు కానీ ప్రభుత్వ పెద్దలు కానీ ఎవరైనా స్పందించారా అసలు? నిన్న ఈ విషయం ఎలుగులోకి వచ్చింది. బుజ్జమ్మ అనే ఒక 70 ఏళ్ల వృద్ధురాలు చనిపోవడం, ఆ తర్వాత ఆ గ్రామంలో వాంతులు విరోచనాలు ఎక్కువ మందికి కావడంతో అక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు ఈ విషయాన్ని వైద్య శాఖ అధికారులు దృష్టికి తీసుకురావడం జరిగింది. అయితే నిన్నటి నుంచి కూడా వైద్య శాఖ అధికారులు కొంత సహాయ కార్యక్రమాలు, మెడికల్ క్యాంపులు అయితే నిర్వహిస్తున్నారు. కొంతమందికి ఎవరికైతే వాంతులు విరోచనాలు అయ్యి కొంత నీరసంగా ఉండి ఇబ్బంది పడుతున్నారో వారికి సెలైన్లు ఎక్కించి కొంత ప్రత్యామ్నాయ వైద్య సహాయ సహకారాలు అయితే కూడా అందిస్తున్నారు. కానీ ఎంతకీ కూడా ఇంకా ఎక్కువ అవుతున్న సందర్భం అయితే కూడా ఉంది. వెంటనే ప్రాజెక్టు డైరెక్టర్ గా ఉన్నటువంటి అధికారి ఈ రోజు అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇదే సందర్భంలో కొంతమంది వైద్య సిబ్బందిని కూడా అదనంగా కేటాయించడం జరిగింది. అయితే నిన్న ఈ విషయం ఎలుగులోకి రాగానే ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటనే వైద్య శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసి వెంటనే అక్కడికి సహాయ సహకారాలు అందించేందుకు టీములను కూడా పంపడం జరిగింది. కానీ పరిస్థితి ఇంకా అదుపులోకి రాకపోవడంతో ఈ రోజు కొంతమందిని అక్కడ దగ్గరలో ఉన్నటువంటి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. అయితే ఇంకా మెరుగైన చర్యలు తీసుకోవాలి, అలాగే మంచినీటి సౌకర్యాన్ని తమకు మెరుగుపరిచే విధంగా, సమస్యను పరిష్కరించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కోరుతున్న పరిస్థితి ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ద అప్డేట్స్.
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామంలోనూ అతిసార కలకలం రేపింది. కలుషితమైన నీరు తాగి 20 మందికి వాంతులు విరేచనాలు అయ్యాయి. ఇందులో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. అతిసారతో బాధపడుతున్న వారికి నంద్యాల సర్వజన హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. అతిసార ప్రబలడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.